నువ్వు ఏడున్నావా? మరి మహాలక్ష్మిది? మహాలక్ష్మ ఎవరు? అదే మా ఆయన పోయిన రోజు నన్ను ఓదారు చెల్లిందే ఆ బంగారు తల్లి. ఆ బిడ్డ చేతిలో ఏం మహత్యం ఉందో గాని ఓదార్పుగా నా చేతులు పట్టెళ్ళింది. అంతే, నార చేతిలో స్వచ్ఛమైన బంగారం అపరంజినగా ప్రత్యక్షమైంది. ఆ బిడ్డ కాడ ఏదో శక్తి ఉందమ్మా. ఏంటక్క నువ్వు అనేది? నిజమే, ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఆ బిడ్డ నూరేళ్లు చల్లగా ఉండాలి. అవును, వీళ్ళెవరు? నువ్వింతసేపు ఎవరి గురించైతే చెప్పావో ఆకు తల్లి, ఈవిడమ్మమ్మ. అట్టాగా, అలాంటి బిడ్డను కన్నా నీ జన్మ ధన్యమైంది తల్లి. ఆ బిడ్డను అడిగాను చెప్పు. అవును, నువ్వేంటక్క ఇటొచ్చావు? ఆడు చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకొస్తే డబ్బిస్తానని ఇయ్యేవో చెప్పాడు, అందుకే వచ్చాను. మరి వచ్చిన పని అయిందా? లేదమ్మా, ఇప్పుడే వెళ్తున్నాను. అయ్యో దేవకి, నాకు పిచ్చెక్కిపోతుంది. నాగేశ్వరి చుట్టూ ఏం జరుగుతుంది? ఒకవైపేమో పోలీసులు విశ్వం వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారు, మరొక వైపేమో ఈవిడ బంగారం అపహరించి అని కథలు చెప్తుంది. కథ అని నువ్వనుకుంటున్నావు, కాదు నిజమని నేననుకుంటున్నాను. నాగేశ్వరి సామాన్యురాలు కాదు, దాని దగ్గర ఏదో గొప్ప శక్తి ఉంది. అయితే త్వరగా చంపేవి, లేకపోతే నువ్వు నేను చస్తావు. చంపను. చంపకపోతే మనం చస్తామే. దానికి ఆపద తలపెడితేనే కదా మనం చచ్చేది. దాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. అయ్యో దేవుడా, దీనికైతే పిచ్చి పట్టినట్టుంది. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడతాయేమి? అడ్డదిడ్డంగా మాట్లాడటం కాదు, ఆలోచించే మాట్లాడుతున్నాను. నాగేశ్వరి ప్రాణాలు తీస్తే ఆస్తి మాత్రమే మనకి వస్తుంది, కానీ నాగేశ్వరిని ప్రాణంగా చూసుకుంటే తను పట్టిందల్లా బంగారం. అందుకే దాన్ని వెతికి మళ్ళీ చేరదీస్తాను, అద్భుతాలు సృష్టిస్తాను. నాగేశ్వరి, నాగేశ్వరి, మీరిక్కడ? క్షమించండి, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి చూసి వెళ్దామని వచ్చాను. లేకపోతే వచ్చుండేదాన్నే కాదు. చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. నాన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రావటమే మంచిదని, మిమ్మల్ని ఎక్కడని వెతకాలో తెలియక పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఏమని? కాస్త త్వరగా వెతికి పెడతారనే ఉద్దేశంతో. మీరు నన్ను చంపడానికి ప్రయత్నించారని. క్షమించండి. మీరు గొప్పవారండి. చాలా సులభంగా నా మీద నేరాన్ని మోపారు. అందువల్ల నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటానో ఆలోచించారా? అవునులేండి, మీకు మీ నాన్నగారి ప్రాణాలే ముఖ్యం. మిగతా వాళ్ళు ఏమైపోతే మీకే. నాకేం కర్మండి, మీ కష్టాలన్నీ నా నెత్తి మీద రుద్దుతున్నారు. నాగేశ్వరి గారు, ప్లీజ్ ప్లీజ్. తప్పేనండి, నేను చేసిన తప్పే. కానీ నేనున్న పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువగా ఆలోచించలేకపోయాను. ఇంత దూరం వచ్చారు. ఓసారి నాన్నగారిని చూసి పలకరించండి, ఆయన కోలుకుంటారు. ప్లీజ్. సరే, పదండి.
నాగేశ్వరి వచ్చేసావా? ఏమండి ఏమండి ఎవరొచ్చారో చూడండి. నాగేశ్వరి, చెప్పకుండా వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? నువ్వు మళ్ళీ వచ్చావు, నాకంతే చాలు. మీరిద్దరూ జంటగా ఉండాలన్నదే నా కోరిక. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. నాన్న, వచ్చే నెల 1వ తారీఖు మంచి రోజు. ఆ రోజే మీ పెళ్లి. మీ ఇద్దరికి చెప్తున్నాను, మీరు నా మాట కాదంటే నేను చచ్చినంత ఒట్టు. నువ్వు లేకపోతే చచ్చిపోతాను అశోక్, చచ్చిపోతాను. నాన్న నొప్పించి మైత్రి మెడలో తాళి కడతాను. నన్ను నమ్మండి అండి. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. అక్క, విశ్వాన్ని. రేయ్ నువ్వా? హలో 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 వీడి ఇన్నేళ్ల తర్వాత ఫోన్ చేసి మాట్లాడకుండా పెట్టేశాడేంటి? ఎవరయ్యా నువ్వు? అమ్మగారు లేరా? లేదు, మా అమ్మాయిని చూడటానికి కాలేజీకి వెళ్ళింది. అమ్మగారు కాలేజీకి వెళ్ళారా? రాలేదండి, నేను కాలేజ్ నుంచే వస్తున్నాను. అమ్మగారికి ఇవ్వమని మైత్రి లెటర్ ఇచ్చింది. మైత్రి లెటర్ ఇవ్వడం ఏంటి? అంతగా అవసరమైతే ఫోన్ చేసేదిగా. ఏమో, కావాలంటే మీరే మీ అమ్మాయికి ఫోన్ చేసి కనుక్కోండి. ఉండు. హలో, అమ్మా మైత్రి, నేనమ్మా. చెప్పండి నాన్న. ఆ, అక్కడికి మీ అమ్మ వచ్చిందా అమ్మా? రాలేదే, ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, నేను నిద్రలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తానని అమ్మ చెప్పింది. నేను నిద్రలే చూసేసరికి లేదు. బహుశా ఏ గుడికైనా వెళ్ళి ఉంటుందిలే అమ్మా. ఉంటాను. సరే నాన్న, అమ్మ వచ్చిన వెంటనే నాకోసారి ఫోన్ చేయించండి. అలాగేనమ్మా. వీడెక్కడికి వెళ్ళినట్టు? దేవకి మైత్రి దగ్గరికి వెళ్ళకపోతే వేరే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తను బయలుదేరేటప్పుడు నేను వస్తానంటే ఎందుకు వద్దంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పండి, అసలు మీ ఉద్దేశం ఏంటి? మనకు 1వ తారీఖున పెళ్లి అని మీ నాన్నగారు చెప్పినప్పుడే లేదు కుదరదు అని చెప్పుండొచ్చుగా. నా పెళ్లిని, నా జీవితాన్ని నిర్దేశించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మీరెవరు, మీ నాన్నగారెవరు? అడుగుతున్నది మిమ్మల్నే. సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఇంతగా ఆవేశపడుతున్నారే, మరప్పుడు ఇదే ఆవేశంతో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. అప్పుడు కూడా ఇదే ఆవేశం నాలో ఉందండి. ముఖం మీద కొట్టినట్టు మీ నాన్నగారిని 4 మాటలు అడిగితే ఆయన ప్రాణాలకి ప్రమాదం జరుగుతుందని భయపడి కాదు, జాలిపడి అప్పుడు మౌనంగా ఉన్నాను. అసలు ఈ పెళ్లి జరిగితే నాకంటే ఎక్కువగా బాధపడేది మీరు. ఎందుకంటే ఆల్రెడీ ఓ అమ్మాయికి మనసిచ్చారు, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు. మీ ప్రేమ నిజం కాదండి, అందుకే ధైర్యం చేసి మాట్లాడలేకపోయారు.
నిజమే, నాకు ధైర్యం లేదు, భయపడ్డాను. మా నాన్న ప్రాణాలకి ఏమవుతుందోనని భయపడ్డాను. మీకేమి కానీ మా నాన్నగారి మీద అంత జాలి చూపించాలి. మరి ఆయన నాకు కన్న తల్లి, నాకెంత ప్రేమ ఉంటుంది. ఆయన్ని ఇంకా ఎదిరిస్తే ఏమవుతుందోనని భయం వేసింది. అందుకే మాట్లాడలేదు. నాకు నేనుగా ఈ పెళ్లి నుండి తప్పించుకోవాలని చూస్తే మా నాన్న నాకు దక్కరు. అలా నీ పెళ్లి జరిగితే నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు దక్కవు, మీకు నాకు మనశ్శాంతి దక్కదు. అందుకే ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని అడుగుతున్నాను. చెప్పండి. సమస్యకి పరిష్కారం అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లికి అంగీకరిస్తున్నానని చెప్పండి. భయపడకండి. ఈ పెళ్లిలో పెళ్లి కూతుర్ని నేనే. తాళి కట్టే ముందు క్షణం వరకు, సరిగ్గా తాళి కట్టే సమయానికి నేను పీటల మీద నుండి లేచి వెళ్ళిపోతాను. అలా జరిగితే ఆగిపోయేది పెళ్లి మాత్రమే కాదు, మా నాన్న గుండె కూడా. పెళ్లి ఆగిపోతుందని ఎవరు చెప్పారు? పెళ్లి జరుగుతుంది, మీరు ప్రేమించిన అమ్మాయితో. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మీరే అర్థం చేసుకోవడం లేదు. మీకోసం మీరు ప్రేమించిన అమ్మాయి ఏమైనా చేస్తుందా? ప్రాణాలైనా ఇస్తుంది. మంచిది. అంత గొప్ప ప్రేమే అయితే అది గెలిచే తీరాలి. మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి దుస్తుల్లో అదే 1వ తారీఖున సిద్ధంగా ఉండమనండి. తాళి కట్టే సమయానికి నేను పీటల మీద నుంచి లేచి నాకీ పెళ్లి ఇష్టం లేదని నా దారిని నేను వెళ్ళిపోతాను. పెళ్లి ఆగిపోకూడదు కాబట్టి మీ నాన్నగారు మీరు ప్రేమించిన అమ్మాయితో మీ పెళ్లికి అంగీకరిస్తారు. ఏమంటారు? మీ ఆలోచన బాగానే ఉంది, కానీ మీరు ఇంత సాహసం చేస్తారా? చేస్తాను. నేనెప్పుడూ నా మాట మీద నిలబడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో ముఖ్యమైన విషయం, నేనిక నుంచి మీ ఇంట్లో ఉండను. పెళ్లి రోజు వరకు మీ ఊరి గుళ్ళోనే ఉంటాను. ఎందుకని? మీ ఇంట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అది మీకు నాకు మాత్రమే కాదు, మీ కాబోయే భార్యకు కూడా మంచిది కాదు. పదండి వెళ్దాం. ఈశ్వరి గారు, నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకోవాలని లేదా మీకు? నేను తెలుసుకుని ఏం చేస్తానండి? తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుందిగా. గుండె నిండా బాధ ఉన్నప్పుడు ఏది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదండి. కనీసం నా తృప్తి కోసం ఫోటో అయినా చూడండి. వద్దులేండి, ఆ అదృష్టవంతురాల్ని నేరుగా పెళ్లిపీటల మీద చూస్తాను. ఇప్పుడు జ్వరం ఎలా ఉందండి? తగ్గిందా? నా జ్వరానికి ఏం గానీ మైత్రి ఎలా ఉంది? ఏం చెప్పి? పాపం పిచ్చిది. నాగేశ్వరి గురించి బెంగ పెట్టుకుంది. మీరెందుకు రాలేదని అడిగిందండి. ఆహా మిమ్మల్ని ఆరోగ్యం చూసుకోమని చెప్పింది. ఆహా ఇంకా నోరు మోయ్. ఇన్నాళ్ళు నువ్వు దేవతవని గుడ్డిగా నమ్మినందుకు నన్ను ఇలా మోసం చేస్తావా? నీకేం ద్రోహం చేశానే? నువ్వెక్కడికెళ్ళావు? మైత్రి దగ్గరికి వెళ్తున్నానని ఎందుకు అబద్ధం చెప్పావు? ఎన్నో ఏళ్లుగా ఈ కుటుంబంతో సంబంధం లేకుండా ఉన్న నీ తమ్ముడు విశ్వం ఇంటికి ఎందుకు ఫోన్ చేశాడు? అల్లుడు గారు, మీరేవో చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నారు. చెప్పుడు మాటలు వింటానికి, తప్పుడు కూతురు కూయడానికి నేనేవి? చెప్, ఎక్కడికి వెళ్ళావు? నువ్వెక్కడికి వెళ్ళావు? నిజమేనండి, నిజమే.
నేను మైత్రిని చూడ్డానికి వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళానో తెలుసా? నాగేశ్వరిని వెతకడానికి. ఇదిగో ఈ అమ్మాయి ఇంట్లో నాగేశ్వరి ఓ రోజు ఉందట. నాగేశ్వరి గురించి తెలిస్తే మీరు బాధపడతారని అన్ని సమస్యల్ని నా మనసులోనే దాచుకున్నాను. కానీ మీరేమో దేవకి, ఊరుకో దేవకి. అమ్మా, నువ్వు నా బంగారు తలని చూసావా? నా బిడ్డ ఎలా ఉందమ్మా? బానే ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? తెలీదండి. ఈ అమ్మాయి సహాయంతోనే నాగేశ్వరి ఎక్కడెక్కడ ఉండొచ్చో ఊహించుకుని వెతికాం, కానీ ఎక్కడా కనిపించలేదు. దానికి మన మీద కోపంగా ఉన్నట్టుంది. అందుకే మనల్ని చూసినా తప్పించుకుని తిరుగుతోంది. కనీసం ఈ అమ్మాయిని చూస్తే పలకరించడానికైనా వస్తుందిగా. అందుకే నాగేశ్వరి వెతికే బాధ్యత ఈ అమ్మాయికి అప్పగిద్దామని తీసుకొచ్చాం. అలాగా, చాలా మంచి పని చేశారు. దేవకి, కొంత డబ్బు తెచ్చి ఆ అమ్మాయికి ఇవ్వు. అలాగేనండి. ఏమిటి, అల్లుడి గారికి మన మీద అనుమానం మొదలైనట్టుంది? ఆయనకి అనుమానం మొదలవడం కాదు, ఎవరో అనుమానాలు పుట్టిస్తున్నారు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈయనకి ఈ ఇంటికి ఓ కాపలా పెట్టాలి. ఉమ్. చూడమ్మా, ఈ డబ్బు ఖర్చులు కొంచెం పర్వాలేదు, తీసుకో అమ్మా. నాగేశ్వర్ ఎక్కడ కనిపించినా దానికి నచ్చ చెప్పి వెంటనే ఇంటికి తీసుకురామ్మా. పిచ్చి పిల్ల. ఈశ్వరి గారు, మరోసారి ఆలోచించండి. ఇలా గుళ్ళో ఎవరూ లేని అనాథలా ఎందుకుంటారు? మా ఇంట్లోనే ఉండొచ్చుగా. మీ ఇల్లనేది పరాయిది. అక్కడ ఉండడం కంటే ఈ గుళ్ళో ఉండడం నాకు మర్యాదగానూ ఉంటుంది, మంచిగానూ ఉంటుంది.